సిట్ విచారణకి కేసీఆర్ ని పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏదో జరగరాంది జరిగిపోయిందని చెప్పి హడావిడి చేసే ప్రయత్నం చేస్తారు. సిట్ విచారణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? సిట్ తన పని తాను చేసుకుంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లబ్ధి పొందిన వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం ఉన్న వారిని అందరినీ కూడా, లేదా ఫోన్ ట్యాపింగ్ చేయబడ్డ వారిని, చేసిన వారిని, లేదా ఆ విచారణకి సంబంధించిన మొత్తం వ్యవస్థని, అందులో అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్ళని కూడా ఈ విచారణకి పిలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క విచారణ అంతిమానికి చేరిందని చెప్పి కేసీఆర్ ఏదైతే అత్యధిక ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందారు కాబట్టి ఆయనని విచారణకి పిలవడం జరిగింది. కేసీఆర్ ఏదో హరీష్ రావు పదే పదే జాతిపిత అంటే, హరీష్ రావు నువ్వో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత అంటే కేసీఆర్ జాతిపిత అయిపోడు. కేసీఆర్ చరిత్ర సృష్టించిన వాడా లేదా చరిత్రహీనుడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నిజంగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, నిజంగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది. 10 ఏళ్ల మీ పరిపాలనలు ఏం చేసిరో ప్రజలందరికీ చాలా స్పష్టంగా ప్రజలవన్నింటినీ కూడా గమనించారు. చట్టానికి అందరూ సమానమే. సిట్టు విచారణకి అందరూ వెళ్లినప్పుడు కేసీఆర్ ఏదో అతీతుడు, మహాత్ముడు, సిట్టు విచారణ పిలవకూడదు, సిట్టు విచారణకి కేసీఆర్ ని హాజరు కాకూడదు, పిలవడం తప్పు అనే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో నీచానికి దిగజారి ఏదైతే మీ రాజకీయ లబ్ధి కోసము ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా సిట్టు విచారణకి ఈ గగ్గోలు ఈ అన్ని కూడా పక్కన పెట్టి సిట్టు విచారణకి సహకరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికన్నా డ్రామారావు, హరీష్ రావు ఇటువంటి చిల్లర్ పాలిటిక్స్ ని ఆపేసి సిట్టు విచారణలో హాజరై మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఈ డ్రామాలన్నీ ఆడితే కూడా తెలంగాణ ప్రజలు ఇవన్నింటినీ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా వీటన్నిటికీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు. కేసీఆర్ కు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు కేసీఆర్ కు దగ్గరైంది, కేటీఆర్ ను విచారించినప్పుడు అదే, హరీష్ రావును విచారించినప్పుడు అదే, సంతోష్ రావును విచారించిన అదే, అధికారులను విచారించిన కేసీఆర్ పేరు చెప్పడం వల్లనే కేసీఆర్ కు నోటీసులు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇదేదో మళ్ళీ వాళ్ళు ఏదో కక్ష సాధింపు చర్యలు, రాజకీయంగా కేసీఆర్ ని అబాస్పాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్ర, ఇట్లాంటివన్నీ వస్తాయి. డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే తప్పు చేసి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో అందరికీ తెలుసు. దబాయింపులు తెలుసు, బెదిరింపులు తెలుసు, డైవర్ట్ టాక్టిక్స్ తెలుసు, వాళ్ళేదో పెద్ద స్కాములు బయటపెట్టినట్టు నటించుడు తెలుసు, లేకపోతే ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లాలనే ప్రయత్నం తెలుసు. కానీ కేసీఆర్కు తెలియకుండా ఎప్పుడు ఏది జరగదనేది మాలాంటి వాళ్ళకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి ఇవాళ కేసీఆర్ నోటీస్ తీసుకున్న తర్వాత వాస్తవాలను చెబితే అది అన్నింటికీ మంచిది. ఎందుకంటే దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనమైనవి, కొంతమంది అధికారుల జీవితాలు నాశనమైనవి, కొంతమంది రాజకీయ నాయకుల జీవితాల్లో ఒక అలజడి ఉంది. చివరికి తన రాజకీయ భవితవ్యం కూడా దానివల్లనే నష్టపోయిందనే విషయాన్ని వాళ్ళకి ఇప్పటికి అవగతమై ఉంటుంది. కాబట్టి అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసం అధికారాన్ని వినియోగించడం పక్కన పెట్టి రాజకీయాల కోసం సుదీర్ఘకాల రాజకీయ జీవితంలో అధికారమే ఉండాలనే ఒక కాంక్షతో, ఒక రకమైన అత్యాశతో ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. దీనివల్ల భారతదేశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ట్యాపింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనో, ఐటీఏ ప్రకారము లేదంటే ట్రాయ్ నిబంధనల ప్రకారం మించి గనక చేస్తే ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దానివల్ల శిక్షలు, లేకపోతే జైళ్లు, లేకపోతే అరెస్టులు ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ ఎథికల్గా ఇలాంటి అంశాలు భారతదేశ ముఖ్యమంత్రులనే కాదు, భారతదేశ ప్రజల్లో ఒక ఎంత అసహనాన్ని కల్పిస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రైవేట్ జీవితంలోకి తొంగి చూడడము, ప్రైవేట్ జీవితాల్లోకి ప్రవేశించడము, లేదంటే విపక్ష నాయకుల యొక్క బలహీనతలో బలాలు తెలుసుకొని వాళ్ళని బలహీనులుగా చేయడానికి చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇది రాజనీతి కాదు, ఇది దొరతనం కూడా కాదు నాకు తెలిసి. ఇలాంటి భారత రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పరిపాలన కొనసాగించాల్సిన వ్యక్తులు ఇలాంటి నీతిబాహ్యమైన, లేదంటే ఇంకా చెప్పాలంటే దిగజారే రాజకీయాలకు ప్రభుత్వాలను వాడుకోవడం అనేది మంచిది కాదు. ఇది ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తానికి ఇదొక దిక్సూచిగా ఉండాలి ఈ కేసు యొక్క వివరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా తీసుకుని డెఫినెట్గా ఈ అంశంలో ముద్దాయిలు ఎంతటి వారైనా సరే శిక్షింపబడాలనేదే మాలాంటి వాళ్ళ యొక్క కోరిక. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం
త్యాగధనుల రాష్ట్రం. అమరవీరుల యొక్క త్యాగాల పునాదుల మీద వచ్చిన రాష్ట్రంలో ఇలాంటి నీతిబాహ్యమైన ఫోన్ ట్యాపింగ్లతో పాటు అధికార వాంఛ కోసం ఇష్టానుసారంగా దేన్నైనా ఏదైనా చేయొచ్చని ఎవరు కూడా భవిష్యత్తులో ప్రయత్నించడానికి కూడా భయపడేంతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత. ఆయన ఎవరప్పుడు టాస్క్ ఫోర్సు ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పెళ్ళాలతో మాట్లాడుకున్నప్పుడు కూడా రికార్డ్ చేశారు కొడుకులు. అరే నీ అమ్మాయి ఎవరిది ఇది కూడా చేస్తారా నాయన? ఎవరన్నా మీకు చెప్పింది? ఎవడో ఒక క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. కానీ దుర్వినియోగం చేసారు. చెయ్యొద్దు అట్లా. ఏ గవర్నమెంట్ ఉన్నా చెయ్యొద్దు అట్లా. నేనేమంటున్నా, క్రైమ్స్ మీద నిఘా పెట్టి రికార్డ్ చేయడం వేరు. ఏమి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి మేమన్నా ఇదా? డెమోక్రసీ లీడర్స్ కదా. ప్రజాస్వామ్య పరిధిలో చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము. దయ్యాలు వచ్చి వేదాల్లో లేచినట్టుందా మరి? టూ మచ్ ఇది. దయ్యాలు వచ్చి దేవుని తిడితే ఏమంటాం చెప్పి? అదా ఇదా చెప్తే కదా, దయ్యాలు వచ్చి దేవుని తిట్టినట్టున్నాయి కదా.